అందరికీ నమస్కారం. వృషభరాశివారికి మే 28, 29, 30, 31 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షమనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టమనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. వృషభరాశివారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. వీళ్లు శుక్రగ్రహ ప్రభావంతో పుట్టడం వల్ల చూడటానికి చాలా ఆకర్షణీయంగా, కళాత్మకంగా ఉంటారు. వీళ్ళ మాటల్లో ఓ ప్రత్యేకమైన తీయదనం, ప్రవర్తనలో ఓ అందమైన ఆకర్షణ ఉంటాయి. కళలన్నా, సంగీతమన్నా, ప్రకృతి సౌందర్యమన్నా వీరికి చెప్పలేనంత ఇష్టం. ఇంటిని, తమ చుట్టూ ఉన్న పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవడంలో వీరికి వీరే సాటి. అంతేకాదు, భూమితత్వం కావడం వల్ల వీరు చాలా ఓపికపరులు, నిలకడగలవారు. ఏ విషయంలోనూ తొందరపడకుండా ఆచితూచి అడుగువేస్తారు. వీరి సహనం, స్థిరమైన స్వభావం చూసి అందరూ వీరిని మెచ్చుకుంటారు. కష్టసుఖాల్లో తోడుండే మంచి మనుషులు వీళ్ళు. ఇక వృషభరాశివారి పట్టుదల, దృఢసంకల్పం గురించి ఎంత పొగిడినా తక్కువే. ఏదైనా ఒక పనిని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు. అచ్చం వాళ్ల రాశి చిహ్నమైన ఎద్దులాగే. కష్టపడి పనిచేసే తత్వం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయుంటుంది. అందుకే జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడతారు. వీరికి సుఖంగా, సౌకర్యవంతంగా, విలాసవంతంగా జీవించడమంటే చాలా ఇష్టం. దానికోసం ఎంతైనా శ్రమించడానికి వెనుకాడరు. వీరు చాలా నమ్మకస్తులు. స్నేహానికి, కుటుంబ బంధాలకు ఎంతో విలువిస్తారు. ప్రేమించిన వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరిలోని ఆప్యాయత, ఇతరుల పట్ల చూపించే దయ వీరిని అందరికీ ఇష్టమైన వారిగా చేస్తాయి. వృషభరాశివారి సాంగత్యం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వృషభరాశివారికి మే 28, 29, 30, 31 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 28వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశివారికి ఈ బుధవారం ఒక కొత్త ఉత్సాహంతో ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. మీ మాటల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు ఏదైనా కొత్త విషయం ఇంట్లో చెప్పాలనుకుంటే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా చిన్న ప్రయాణం లేదా విందు కార్యక్రమం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీలో శక్తి, ఉత్సాహం నిండి ఉంటాయి. మానసికంగా కూడా మీరు దృఢంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆహారపు అలవాట్లపై కొంచెం శ్రద్ధ పెట్టడం మంచిది. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొందరు తమ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ఊహించని ధనలాభం కలిగే సూచనలున్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు. స్నేహితులు లేదా బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి సమయం. మీ వ్యాపార వ్యూహాలు ఫలించి మంచి లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా మంచి ఫలితాలను చూస్తారు. కస్టమర్లతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడి చదివిన దానికి తగిన ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది.
చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి సులభంగా తొలగిపోతాయి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో సమయం గడపడానికి ఇది మంచి రోజు. మీ మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. వృషభ రాశివారికి మే 29వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గురువారం వృషభ రాశివారికి కుటుంబం మరియు ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. మీ మాట తీరు చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. మీ మాటలకు కుటుంబ సభ్యులు విలువ ఇస్తారు. వారితో కలిసి భోజనం చేయడం లేదా సరదాగా గడపడం వంటివి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే గొంతుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చల్లని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ పనితీరు బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపు గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ధన ప్రవాహం బాగుంటుంది. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ అది మీకు భారం అనిపించదు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. అయితే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాలు ఆర్జించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ మాట నేర్పరితనంతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులు ఈ రోజు బాగా చదువుతారు. ముఖ్యంగా భాషలకు సంబంధించిన సబ్జెక్టులలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఏదైనా సెమినార్ లేదా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. వివాహితులకు ఈ రోజు సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాల గురించి చర్చిస్తారు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమికులు తమ సంబంధంలో మరింత లోతును అనుభవిస్తారు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. మీ మాటల ద్వారా మీ భాగస్వామిని ఆకట్టుకుంటారు. భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృషభరాశివారికి మే 30వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శుక్రవారం కూడా వృషభరాశివారికి ఆర్థిక మరియు కుటుంబపరంగా అనుకూల ఫలితాలు కొనసాగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల విలాసాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకపోకలు ఉండవచ్చు. కుటుంబంతో కలిసి విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటల ద్వారా కుటుంబ సభ్యులను సంతోషపరుస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతిగా తినడం వల్ల చిన్న చిన్న ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సౌందర్యానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఆర్థికంగా కూడా లాభపడే సూచనలున్నాయి. సహోద్యోగులతో కలిసి సరదాగా గడిపే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. వివిధ మార్గాల నుండి ధనలాభం ఉంటుంది. విలాస వస్తువుల కొనుగోలుకు లేదా వినోద కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. స్నేహితుల లేదా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేస్తారు. పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు. మీ వ్యాపారానికి మంచి పేరు వస్తుంది. కస్టమర్ల నుండి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా బలపడుతారు. ముఖ్యంగా ఫ్యాషన్, కళలు, విలాస వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి రోజు. విద్యార్థులకు ఈ రోజు చదువుతో పాటు ఇతర సృజనాత్మక కార్యకలాపాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. కళలు, సంగీతం వంటి వాటిలో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి.
వివాహితులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం ఉంది. బయటకు షికారుకు వెళ్లే ప్లాన్ చేసుకుంటారు. మీ మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ప్రేమికులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. కలిసి సినిమాకు లేదా డిన్నర్కు వెళ్లే అవకాశం ఉంది. మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి లభించవచ్చు. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి కూడా ఇది మంచి సమయం. వృషభరాశివారికి మే 31వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శనివారం వృషభరాశివారికి ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సోదరులతో సంబంధాలపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తోబుట్టువులతో మీ ప్రవర్తనలో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలకే వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ మాటల్లో కాస్త కఠినత్వం ఉండవచ్చు. దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అయితే పెద్దగా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మానసికంగా కొంచెం చికాకుగా అనిపించవచ్చు. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈ రోజు మీరు చాలా చురుకుగా పనిచేస్తారు. మీ ధైర్య సాహసాలతో కొన్ని క్లిష్టమైన పనులను పూర్తి చేస్తారు. అయితే సహోద్యోగులతో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. మీ మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థికంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేదా నష్టాలు ఉండకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సోదరులకు లేదా స్నేహితులకు ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అంత అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాలు చెయ్యాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగులతో లేదా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు ఓపిక అవసరం. పోటీ ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీ పట్టుదలతో దాన్ని అధిగమిస్తారు. విద్యార్థులు ఈ రోజు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాంకేతిక విద్య లేదా క్రీడలకు సంబంధించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మొండితనం తగ్గించుకుని ఉపాధ్యాయుల సలహాలు పాటించడం మంచిది. వివాహితులకు ఈ రోజు కొంచెం జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగవద్దు. మీ మాటల్లో పరుషత్వం లేకుండా చూసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉంటే పెద్ద సమస్యలు రావు. కలిసి చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. అది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేమికులు ఈ రోజు తమ సంబంధంలో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సానుకూలంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వృషభరాశివారు సాధారణంగా సుఖశాంతులతో ఉండటానికి, ఇంకా మంచి జరగడానికి కొన్ని తేలికైన పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. వీలైతే ఓం శుం శుక్రాయ నమః అనే చిన్న మంత్రాన్ని రోజుకు కొన్నిసార్లు అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తెల్లని బట్టలు, పాలు, పెరుగు, పంచదార వంటివి శుక్రవారం నాడు పేదవాళ్లకు దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే ఆడవాళ్లను గౌరవించడం, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. శుక్రగ్రహ బలం పెరుగుతుంది. ఇంకా వృషభరాశివాళ్లు కొంచెం మొండి పట్టుదలకు పోకుండా అందరితో సర్దుకుపోయే స్వభావాన్ని అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. వీలైతే చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచడం లేదా ఏదైనా కళలకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి చూపించడం, సంగీతం వినడం వంటివి చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, సంతోషం కలుగుతాయి. రోజూ ఉదయాన్నే సూర్యనమస్కారం చేసుకోవడం కూడా ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరగడానికి సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి ఎప్పుడూ సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభరాశివారికి ఎలా ఉండబోతుందో చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.